ఈ ఎపిసోడ్లో నోటి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి మరియు ట్రీట్మెంట్ గురించి చెప్పుకుందాము. నమస్తే, నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. సాధారణంగా నోటి క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది అంటే ఎక్కువ పొగ తాగడం వల్ల మరియు ధూమపానం మద్యపానం చేస్తున్నందువల్ల, లేదా తంబాకు అనే అలవాటు ఉన్న వారిలో, లేదా బీడీ తాగే వారిలో, లేదా కొంతమంది గుట్కా తినే అలవాటు ఉంటుంది వారికి, మరియు హెచ్పివి వైరస్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది ఎక్సెస్ మెడికేషన్ వాడడం వల్ల కూడా వస్తుంటాయండి. సో అలాంటి వారిలో మనకి ముందుగా చూసే లక్షణాలు, కొంతమందికి తెల్లటి పూతలాగా లేదా ఎర్రటి పూతలాగా బక్కల్ మ్యూకోజా కానీ టంగ్ పైన కానీ ఏర్పడుతుంది. మరియు కొంతమందికి దవడ కానీ గొంతు కానీ మూమెంట్ చేయడంలో ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా లేటెస్ట్ స్టేజెస్లో చూసుకున్నట్లయితే కొంతమందికి అల్సర్ లాగా ఫామ్ అయ్యి మానడం అనేది ఉండదు. అంటే 2-3 వారాల వ్యవధిలో మానకుండా పుండు కనుక పెద్దగా అవుతున్నట్లయితే అలర్ట్ అయ్యి డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇంకొంతమందిలో ముందు స్టేజెస్లలో గొంతు నొప్పి రావడము మరియు మొంగురు పోవడము, లేటెస్ట్ స్టేజెస్లో కొంతమందికి గొంతు నుంచి రక్తం రావడం లాంటివి చూస్తుంటాము. ఇంకా లేటెస్ట్ స్టేజెస్లో ఆకలి తగ్గడము, బరువు తగ్గడము లాంటివి చూస్తూ బ్లడ్ డిశ్చార్జ్ అనేది ఏర్పడుతుంది. సో ఇది ఏమైనా మనకి హోమియోపతి ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఎర్లీ స్టేజెస్లో అలర్ట్ అయ్యి డాక్టర్ని సంప్రదించడం చేసినట్లయితే అందులో భాగంగా మనకి కార్సినోసిన్, ఎవరికైతే క్యాన్సరస్ ట్యూమర్ లాగా స్వెల్లింగ్ ఉన్నట్లయితే, లేదా క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ టెండెన్సీ ఉన్నట్లయితే వారిలో చాలా బాగా పనిచేస్తుందండి. మరికొందరికి కొన్ని వైటమిన్ డెఫిషియన్సీ వల్ల పూతలాగా కొంతమందికి స్వెల్లింగ్ అనేది ఏర్పడుతుంది. వారిలో క్యాల్కేరియా ఫ్లోర్ అలాంటి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. కొంతమందికి కణిత స్మోకింగ్ వల్ల చేసినట్లయితే కంతలాగా ఫామ్ అయినట్లయితే వారికి కోనియం చాలా బాగా పనిచేస్తుందండి. హెరిడి వంశపారంపరంగా వచ్చినట్లయితే మెడోరెనం కూడా చాలా బాగా పనిచేస్తుందండి. సో అవి ఇస్తూ మనకి వ్యక్తిగత లక్షణాలను బట్టి, వాళ్ళు ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టి, వాళ్ళు ఎక్కువ ఏదైతే కాజ్ వల్ల పర్టికులర్ డిసీజ్ అనేది ఏర్పడుతుందో దాని పరంగా మందులు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినట్లయితే పూర్తిగా స్వెల్లింగ్, ఓరల్ క్యాన్సర్ ఏదైతే మనము బయాప్సీతో నిర్ధారించుకుంటామో, అంటే ఇన్వెస్టిగేషన్లో బయాప్సీ చేసినట్లయితే రివీల్ అయినట్లు అవుతుందండి. బయాప్సీలో రివీల్ అయినట్లయితే మనము ముందుగా చెప్పుకున్న మందులతో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా పూర్తిగా నిర్ధారించుకోవచ్చు. అది ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజెస్లలో హోమియోపతి ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుందండి. పూర్తిగా ఉపశమనం పొందొచ్చు. ధన్యవాదాలు.